తమ్ముడికి ఈ అమ్మాయితో లవ్ అన్నా, తనతో పారిపోతుంటే ఇక లాభం లేదనుకుని బ్రెయిన్ వాడి ఎత్తుకొచ్చేసా. చూసావానా లవ్ని ఎత్తుకుంటే ఎలా వచ్చాడో? ఇడిగా వచ్చిందా? దర్జాగా దందా చేసుకోకుండా ఈ లేడీస్ వీక్నెస్ ఏంటాడికి? అప్పుడేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డీల్ ఫ్రీగా చేయమన్నాడు, చేసాం. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ గివ్ అనుకుంటే రోడ్ల మీద లబో దిబ్బో తిరుగుతున్నాడు. ఇంకా దందా ఇప్పుడు చేస్తాడు రైడు. జగ్గు కోపం వచ్చింది, రమ్మను తీసుకురా. సరే అన్న. మా అన్నయ్యకి కిడ్నాప్ విషయం తెలిసే లోపల ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్న పిలుస్తుండో. ఇల్లు వదిలేదేనా నువ్వు చేసింది? జగ్గుతో శబ్దం చేసి మరి వెళ్ళావు కదరా. నేనేం కావాలని చేయలేదు, తప్పక చేయాల్సి వచ్చింది. తప్పక చేసావా? చిచి, చేసింది ఎలాగో చేసావు. ఇష్టపడి చేశానని చెప్పడానికి నామోషి ఏంట్రా? తప్పక చేయాల్సి వచ్చిందని చెప్తున్నా కదా. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏంట్రా మాటలో? ఈ 2 సంవత్సరాలు నువ్వు పీకిందేంట్రా? ఒక అమ్మాయితో ప్రేమ, దాని బాబుతో గొడవ, లేచిపోవడాలు, చేజింగులు. మనమే ప్రేమ కాదు. అవును, ప్రేమించుకున్నావు తప్ప. మీ పెద్దోళ్ళు ఉన్నారే. ఏంట్రా నరం తగినట్టు మాట్లాడుతున్నావు? ప్రేమిష్టం తప్పు కాదు, కానీ ఏదో పీకుతానని చెప్పి దాన్ని వదిలేసి ఈ పనులేంటో. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు అదే పనిలో ఉంటా. పదనందు కదిలావంటే కాళ్ళు ఎరగొడతా. చెల్లి పెళ్లి బుధవారం ఫిక్స్ చేశా. అదేమో చిన్న లేకుండా పెళ్లి చేసుకుని ఉంటుంది. నువ్వెక్కడున్నావో తెలీదు. దాన్ని అలాగే వదిలేయమంటావా? చూడు, నా సంపాదనతో మన చెల్లి పెళ్లి చేయటం నీకు నచ్చపోవచ్చు, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా మన చెల్లి పెళ్లి జరిగే వరకు మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మీ పెళ్లి సంగతి నేను చూస్తాలే. చూడమ్మా, నీకేం పర్వాలేదు. నువ్వు ఈ లవ్ చేస్తున్నావా? దాకా బావగారు, మీ నాన్నకు ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. ఏంటి, ఏం పర్వాలేదు. ఎంతకాలం ఇలా పారిపోతారు? ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. మాలవేగా మేము డీల్ చేసుకుంటాం. అంటే జగ్గు తమ్ముడిని తరుగుతుంటే చూస్తా కూర్చుంటానా? నువ్వు కలుపమ్మా, నేను మాట్లాడతాను. మీ ఎదురుగుండా మాట్లాడతాను, కలుపు. హలో, యారు పేసరదే? నేను కిట్టు అన్నయ్య జగ్గుని మాట్లాడుతున్నాను. మా వాడు చేసింది తెలిసింది. వాడు చేసిన ముమ్మాటికి కరెక్ట్. మ్యాటర్ దీంతో క్లోజ్ చేయండి. ఏంటి పా క్లోజ్ చేసేది? నా బిడ్డ నేను పువ్వుల్లో పెట్టిదా పెంచినాను. ప్లీజ్ నా పొన్ను నాకు బీటికి అనుపంగా. ఆహా, మా వాడిని పిడకల్లో పెంచాం, మరి మా వాడిని కూడా అలాగే పెంచాం. మ్యాటర్ ఎక్కువ లాక్కండే. నేను మీ వాడికి 15 లక్షలు ఇవ్వడానికి రెడీ. నోరు జాగ్రత్త. జగ్గు తమ్ముడు ఖరీదు 15 లక్షలు కడతావా? ఏయ్, ఆడు వజ్రం రా, వెలగట్లేవు. నేను చెప్పింది నా కూతురు రేటప్పా. ఏం తండ్రివిరా నువ్వు, బద్మాష్. సారీ, బంగారం లాంటి అమ్మాయికి ఖరీదు కడతావంట్రా? ఏదో కన్ఫ్యూజన్ మాదిరి ఉండాలి. సరే, రేట్ మీరే చెప్పండి. అరే చెప్, నా తమ్ముడు ప్రేమకి ఖరీదు కడతావంట్రా? నీ తమ్ముడు ప్రేమకి నాకు ఏమప్పా సంబంధం? నీకు లేకపోతే పో, నాకుంది. నేను వాడి కోసం ఏదైనా చేస్తాను. చూడుపా, ఇప్పటిదాకా నా కూతురికి ఏమైనా అవునేమోనని గమ్మునుంటిని. ఏ నన్ను సుమ్మా విడమాటే నా పోలీస్ కంప్లైంట్ కుడిపే. తెచ్చిపోతున్నారు ఇక్కడ. ఎవడైనా కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నువ్వు? చెప్పమ్మా, జగ్గు వెడ్డింగ్ కార్డు ఇస్తారని చెప్పు. హలో నాన్న, నేను సేఫ్ గానే ఉన్నాను. నువ్వు కంగారు పడకు, టెన్షన్ పడకని చెప్తున్నాను. నేను మరి కాల్ చేస్తానులే. ఓకే ఓకే ఓకే. నందు నందు. కిట్టు, ఎలా ఉన్నా అన్నయ్య? ఏంట్రా నాకే మెనూ చెప్తున్నావు? నీ బాబు నీకొద్దా? చూడు, నేను డబ్బు సెట్ చేసేంత వరకు మా బాబుని భరించి మరి. పోనీ సాయంత్రం కాదులే, రేపటికల్లా అరేంజ్ చేయి. కుదరదయ్యా, నా